ఒక కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయితే రోల్ ఔట్ అవుతుంది మ్యాక్‌బుక్ యూజర్స్‌కి. ఇక ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ యొక్క వెర్షన్ వచ్చేసి మ్యాక్ ఓఎస్ టాహో 26.3.1 ఇక సైజ్ వచ్చేసి 4.27 జీబీ. ఈ అప్‌డేట్ డిస్క్రిప్షన్‌లో వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఇదైతే బగ్ ఫిక్సెస్ అయితే వస్తుందని చెప్పని. సో నేనైతే అప్‌డేట్‌ని ఆల్రెడీ స్టార్ట్ అయితే చేశాను. వన్స్ ఇది డౌన్‌లోడ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇన్‌స్టాల్ కూడా అయితే చేస్తాను. ఇక్కడైతే మీతో షేర్ చేసుకోవాలి ప్రీవియస్ టాహో అప్‌డేట్ పరంగా. ఈ అప్‌డేట్స్ ఏంటంటే మనకి బ్యాటరీ డ్రైన్ ఎక్కువ అయితే చేస్తున్నాయి మ్యాక్‌బుక్స్‌లో. ఎస్పెషల్‌గా నేను యూజ్ చేస్తున్న M1 మ్యాక్‌బుక్ ఎయిర్‌లో నేను నోటీస్ అయితే చేశాను. ఇంకోటి నేను నోటీస్ చేసింది ఏంటంటే ప్రీవియస్ వెర్షన్ కి ఈ వెర్షన్ కి మధ్యలో చాలా అబ్నార్మల్ గా హీటింగ్ అయితే అవుతుందన్నమాట. నేను అలాంటిది ప్రీవియస్ గా ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎలా అంటే ఇప్పుడు యూట్యూబ్ లో వీడియో చూస్తున్నప్పుడు అవ్వచ్చు, లేకుంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు అసలు హీట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బట్ స్టిల్ హీట్ అయితే అయిపోతుంది ఉన్నట్టుండి. నేనైతే రీస్టార్ట్ అయితే చేసిన ఆ టైంలో కొంచెం రెక్టిఫై అయితే అయింది. బట్ స్టిల్ ఆ ప్రాబ్లం అయితే ఉండేదన్నమాట ఆ టైంలో. కింద కామెంట్ చేయండి మీరు కూడా ఈ ఇష్యూ ఏమైనా నోటీస్ చేశారా అని. అదేవిధంగా నేను ఈ అప్డేట్ చేసిన తర్వాత ఏమైనా ఇష్యూస్ నోటీస్ చేశాను కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అందుకే నేను చాలా రోజులైతే టైం తీసుకున్నాను ఈ అప్డేట్ ని పోస్ట్ చేయడానికి. నేనైతే ఈ అప్డేట్ ని మార్చ్ 13 అయితే ఇన్స్టాల్ చేశాను నా మ్యాక్‌బుక్ లో. అప్డేట్స్ వైస్ చూసుకున్నట్లయితే ఇది గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అంటే ఈవెన్ ఫస్ట్ జనరేషన్ ఇది M సిరీస్ లో మ్యాక్‌బుక్ అనేది ఇప్పటికి కూడా దీనికి అప్డేట్స్ అయితే ఆన్ టైం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మోడల్ M1 మ్యాక్‌బుక్ ఎయిర్ వచ్చేసి నవంబర్ 2020లో అయితే రిలీజ్ చేశారనమాట. స్టిల్ ఇప్పటికి కూడా అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ క్వాలిటీ ఆఫ్ ది అప్డేట్స్ అయితే కొంచెం ట్రాక్ అయితే మిస్ అవుతుందని నా యొక్క ఒపీనియన్ అనమాట. ఇక అప్డేట్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 20 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది అనమాట కంప్లీట్ అవ్వడానికి. సో జస్ట్ మీ మ్యాక్‌బుక్ ని పక్కన అయితే పెట్టేసింది. ఇదైతే కంప్లీట్ చేసుకుంటుంది. నేనైతే ఎటువంటి సినీ బెంచ్ అయితే రన్ చేయలేదు ఈ వీడియోకి. కానీ కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే నా మ్యాక్‌బుక్ అయితే చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. అంటే ప్రీవియస్ గా ఉన్న అబ్నార్మల్ హీటింగ్ ఇష్యూస్ ఉన్నట్టుండి హీట్ అయిపోవడం అవేమైతే లేదనమాట. ఇంకా యాప్ క్రాషెస్ అవ్వచ్చు, లేకుంటే ఏమైనా బగ్స్ ఉన్నాయా అంటే కూడా అవేమైతే లేవన్నమాట గైస్. చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఒకవేళ కనుక మీరు ప్రీవియస్ టాహో 26.3 యూజ్ చేస్తున్నారంటే ఎస్ ఇదైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఈ బగ్స్ అన్ని అయితే క్లియర్ చేస్తుంది. సో అదనమాట వీడియో. ఒకవేళ మీరు కనుక మ్యాక్‌బుక్ ని అప్డేట్ చేశారు అండ్ ఏమైనా ఇష్యూస్ నోటీస్ చేస్తున్నారంటే కింద కామెంట్స్ లో షేర్ చేయండి. సో దట్ ఈ వీడియో చూసిన వాళ్ళకైతే హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది. కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. సో దట్ యూట్యూబ్ అనేది చాలా మంది మ్యాక్‌బుక్ యూజర్స్ కి అయితే పుష్ చేస్తుంది. అది కూడా మన తెలుగు వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను.